రణ్వీర్ వైఫ్ గురించి మాట్లాడుతున్నామే కానీ మీరే రణ్వీర్ వైఫ్ అని చెప్పలేదు కదా అని పార్థు చెప్తాడు. ఏమో మీరే రణ్వీర్ వైఫ్ ఏమో అని పార్థు చెప్పడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే భాగీ రాథోడ్ మాత్రం సూపర్ సార్ మీరు అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే తను కూడా మీలాగే ఆర్ఫన్ అంట, ఎప్పుడు మూడీగా ఎవరితో మాట్లాడదంట ఎక్కువగా అని పార్థు చెప్తుంటే మనోహరి షాకింగ్గా వింటూ ఉంటుంది. దొరికిపోయింది అడ్డంగా అని చెంబ అనుకుంటూ ఉంటుంది. జోక్ చేశాను మను, అంతే, ఎందుకు అంతలా షాక్ అయ్యావు అని చెప్పి పార్థు నవ్వుతూ అన్నం తింటూ ఉంటాడు. చూడండి, నాకు జోక్స్ అంటే అస్సలు నచ్చవు. నేను 6 ఫ్రెండ్ని, అంతవరకు మాత్రమే ఈ ఇంటికి నాకు సంబంధం. ఇంకెప్పుడు నన్ను ఎలాంటి ప్రశ్నలు వేయకండి అంటూ మనోహరి అన్నం తినకుండా చేయి కడుక్కు వెళ్తూ ఉంటే మను ఆగు అని అమర్ పిలుస్తూ ఉంటాడు. అప్పుడే చేయి కడిగేసావేంటి అని అమర్ అంటే కడుపు నిండిపోయింది అమర్ అంటూ మనోహరి గదిలోకి వెళ్తుంది. కడుపు నిండిపోయిందా లేకుంటే కడుపులో ఉన్నది బయటికి వచ్చేస్తుందనా అని బాగి అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. తను జోక్ని ఇంతలా సీరియస్గా తీసుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు అమర్ అని పార్థు అంటే ఇట్స్ ఓకే పార్థు, వచ్చిన మొదటి రోజులోనే చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశావు, వెల్డన్ అని అమర్ అంటే మీరు హంతకులకి చాలా దగ్గరగా వచ్చేసారనిపిస్తోంది సార్ అని బాగి చెప్తుంది. ఇదే స్పీడ్లో వెళ్తే మీరు వారం రోజుల లోపల ఖచ్చితంగా పట్టుకుంటారు అని రాథోడ్ అంటారు. ఇదంతా మీరు నాకు సహాయం చేస్తున్న వల్లే చేయగలుగుతున్నాను అని పార్థు చెప్తాడు. త్వరగా హంతకుల్ని కనిపెట్టు పార్థు, నాకు వాళ్ళతో చాలా పని ఉంది అని అమర్ చెప్తాడు. పిల్లలందరూ హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు. రే ఆనంద్, కొత్త బుక్కుల వాసన చాలా బాగుంటుంది కదా అని అంజు స్మెల్ చూస్తూ ఉంటే ఆ స్మెల్ మొత్తం సంవత్సరం అంతా అలాగే ఉంటుంది లేవే అని ఆనంద్ అంటాడు. ఎందుకుంటుంది అలా అని అంజు అంటే ఎందుకంటే నువ్వు ఆ బుక్కుల్ని తెరవవు కదా అని ఆకాష్ చెప్తాడు. రే ఇలాగే జోకులు వేయండి అని అంజు అరుస్తూ ఉంటుంది. అప్పుడే నారదుడు, గుప్తా గారు ఒకరు తూనిగా ఇంకొకరు దోమలాగా మారువేషాల్లో లోపలికి వస్తారు. మహర్షి, మనం ఎటులైనను ఆ బాలికని మరల్చి పూజా మందిరంకి తీసుకువెళ్ళి ఆ రుద్రాక్షమాల్ని తాకేలా చేయాలి, రండి మహర్షి రండి అని దోమగా ఉన్న గుప్తా గారు పిలుస్తూ ఉంటే అటులనే కార్యము మొదలు పెట్టుము అని తూనిగా మారిన నారదుడు పిల్లల గదికి వస్తారు. బాలిక ఇటు చూడుము అని దోమగా మారిన గుప్తా గారు బుజ్జమ్మ బుగ్గపై వాళ్తున్నా కూడా బుజ్జమ్మ తోసేస్తూ ఉంటుంది. అంతలోకే తూనిగని అంజు చూసేసి అరే ఈ తూనిగా చాలా బాగుందే, ఉండు నేను పట్టుకుంటాను అని పట్టుకోవటానికి పరుగులు పెడుతూ ఉంటుంది. నారద మహర్షి, ఆ చిచ్చర పేడుగుకి మీరు దొరికారంటే ఇంకేమైనా ఉందా, మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతుంది, కాబట్టి మీరు అసలు దొరకకండి అని గుప్తా గారు చెప్తారు. దాంతో తూనిగా అటు ఇటు తిరుగుతూ ఉంటే అంజు పట్టు వదలని విక్రమార్కుల్లాగా చివరికి తూనిగని పట్టేసుకుంటుంది. అరే హెలికాప్టర్ లాగా ఈ తూనిగా భలే ఉంది కదా అని అంజు తూనిగ రెక్కల్ని పట్టుకొని చెప్తూ ఉంటే వదిలేవే, దానికి ఏమైనా అవుతుంది అని ముగ్గురు పిల్లలు చెప్తూ ఉంటారు. రే ఏం కాదురా, నేను కాసేపు ఆడుకొని వదిలేస్తాను కదా అని అంజు చెప్తుంది. అయ్యో నారద మహర్షి గారు, మీరు ఏదో ఒక విధంగా తప్పించుకోండి, లేకుంటే మీరు ఆ బాలిక చేతిలో అయిపోతారు అని గుప్తా గారు చెప్తూ ఉంటే అయ్యో దొరక్క ఈ పిల్లకి నేను దొరికిపోయానే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని నారదుడు వెలువెల్లాడిపోతూ ఉంటారు. ఉండండి నారద మహర్షి, నేను మిమ్మల్ని విడిపించదను అని దోమగా మారిన గుప్తా గారు అంజు చెవులోకి దూరడంతో అబ్బా అంటూ అంజు తూనిగని వదిలేస్తుంది. దాంతో ఇద్దరు అక్కడి నుంచి పారిపోతారు. ఈ దోమ వల్ల నేను అనవసరంగా ఈ తూనిగని వదిలేయాల్సి వచ్చింది అని అంజు అంటుంది. నారదుల వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఆగండి అని గుప్తా గారు చెప్తుంటే లేదు నన్ను వదిలేయము, నేను ఏమీ సహాయం చేయలేనంటూ తూనిగా బయటికి వెళ్ళిపోతుంది. ఇద్దరు మళ్ళీ వాళ్ళ వేషాల్లోకి వచ్చేస్తారు. నారద మహర్షి, మీకేమీ కాలేదు కదా అని గుప్తా గారు అంటే అప్పటికే ఆయన ముఖం ఎర్రగా కందిపై ఉంటుంది. నన్ను చూచి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుచుంటివా, నా వల్ల అయితే కాదు అని నారదుడు అంటే మహర్షి, లేకపోతే మీ చిట్టాల్ని మా ప్రభువుల వారి దగ్గర విప్పెదను అని గుప్తా గారు బ్లాక్మెయిల్ చేయటంతో సరే తప్పుతుందా అని నారదుడు అంటాడు. ఈ అర్ధరాత్రికో తెల్లవారుజామునో మన కార్యము పూర్తి చేసేదము అని గుప్తా గారు చెప్తారు. తర్వాత బాగి ఒకటే తుమ్ముతో అమర్ గదిలో ఉన్న బెడ్ని సర్దుతూ ఉంటుంది. అప్పుడే అమర్ అక్కడికి వచ్చి ఏంటి మిస్సమ్మ తుమ్ముతున్నావు అని అడుగుతుంటే లేదే తుమ్ములేదే అని చెప్తూనే బాగి తుమ్ముతూ ఉంటుంది. ఐస్ క్రీమ్ తినద్దు, నీకు జలుబు చేస్తుందని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా చూడు, ఐస్ క్రీమ్ తిన్నావు, ఇప్పుడు నీకు జలుబు చేసింది అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. నాకు ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుందని మీకెలా తెలుసు
అని బాగి నిలదీస్తూ ఉంటే, అది నాకెలా తెలుసంటే అని అమర్ నసుగుతూ ఉంటాడు. నిజం చెప్పండి, మీకు గతం గుర్తుకు వచ్చింది కదా, అయినా కూడా నాతో నాటకాలు ఆడుతున్నారు కదా, నిజం చెప్పండి అని బాగి వేలు చూపిస్తూ నిలదీస్తూ ఉంటుంది. ఏంటి మిస్సమ్మ, ఐస్ క్రీమ్ తింటే ఎవరికైనా జలుబు చేస్తుంది అని అమర్ బుకాయిస్తూ ఉంటాడు. లేదు లేదు, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు అని బాగి అంటుంది. నేనేం దాయలేదు, పద వెళ్ళి ఆవిరి పట్టుకుందువు అని అమర్ అంటే, ఎందుకు అని బాగి అంటుంది. ఇందుకే నీకు బ్రెయిన్ లేదని చెప్పేది, ఆవిరి పట్టుకుంటే జలుబు తగ్గుతుంది అని అమర్ చెప్తాడు. ఏం అవసరం లేదు, అదే పోతుంది అని బాగి అంటే, మెడిసిన్ వేసుకోకుండా జలుబు ఎలా తగ్గుతుంది అని అమర్ అంటాడు. టాబ్లెట్ వేసుకుంటాను అని బాగి చెప్తుంది. ఆవిరి పట్టుకుంటే త్వరగా బాగా పనిచేస్తుంది. ఇంతకీ ఆవిరి ట్యూబ్ మిషన్ ఎక్కడ పెట్టావు అని అమర్ అడగటంతో, మొన్న మనోహరి తీసుకుంది అని బాగి చెప్తుంది. సరే నేను వెళ్ళి తీసుకొస్తాను అని అమర్ వెళ్తాడు. వచ్చిన మొదటి రోజులోనే ఆ పార్థుగాడు నా వరకు వచ్చేశాడు అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే, అందుకే మనోహరి ఇప్పటికైనా పారిపో అని చెంబా చెప్తుంది. నేను కాదు పారిపోవాల్సింది, ఆ పార్థునే పారిపోయేలా చేస్తాను. వాడు నా వరకు వచ్చాడు, దానికి తోడు ఆ బాగి కూడా తోడైంది అని మనోహరి అంటే, అవును, అగ్నికి వాయువు తోడైనట్లు ఆ బాగి రాథోడ్ ఇద్దరు నీపై డౌట్ వచ్చేలా ఇంకా పెంచుతున్నారు అని చెంబా చెప్తుంది. అందుకే ఆ పార్థుగారిని ఈ ఇంట్లో నుండి పారిపోయేలా చేస్తాను అని మనోహరి చెప్తుంటే, అప్పుడే అమర్ అక్కడ వచ్చి నిలబడి ఉంటాడు. మనోహరి కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి మనోహరి, పార్థు గురించి మాట్లాడుకుంటున్నారు, నీ గురించి రణ్వీర్ వైఫ్ అని మాట్లాడినందుకు నువ్వు ఫీల్ అవుతున్నావా? వాడంతే మనోహరి, అందరితో సరదాగా జోకులు వేస్తూ ఉంటాడు. సరే ఇంకోసారి నీ గురించి అలా జోకులు వేయొద్దని నేను చెప్తానులే అని అమర్ అంటే, అసలు నేను ఎంత సెన్సిటివ్ నీకు కూడా తెలుసు కదా అమర్, ఆరుకు ఇచ్చిన మాట కోసం నేను ఇక్కడ ఈ ఇంట్లో ఉంటున్నాను. నేను చాలా హర్ట్ అయ్యాను, అందుకే అన్నం కూడా తినకుండా వచ్చేసాను అని మనోహరి అంటే, వాడి తరపున నేను నీకు సారీ చెప్తున్నానులే అని అమర్ చెప్తాడు. నేను ఎవరు పడితే వాళ్ళతో నేను మాటలు అనిపించుకోవాలనుకోవట్లేదు, నువ్వు సారీ చెప్పడం ఏంటి అమర్, అయినా అలా ఆరోపణలు నిందలు వేస్తే నేను ఎంత హర్ట్ అవ్వాలి అని మనోహరి అంటుంది. సరేలే మనోహరి, నేను సారీ చెప్పాను కదా, నీ దగ్గర ఆవి ట్యూబ్స్ ఉండాలి కదా, ఏవి ఇవ్వవా అని అమర్ అంటాడు. ఉన్నాయి అమర్, ఎవరి కోసం అని మనోహరి అంటే, బాగి కోసం, నా కోసం కాదు అని అమర్ చెప్తాడు. ఇవిగో అమర్ అని అమర్ చేతికి ఇచ్చిన తర్వాత అమర్ వెళ్ళిపోతాడు. చూసావా నేను అమర్కి ఎలా వార్నింగ్ ఇచ్చానో, ఇంకా ఆ పార్థుగాడు నా జోలికి రాడు అని మనోహరి అంటే, ఇంతకీ అమర్ ఆ ఆవిరి ట్యాబ్లెట్లు ఎవరి కోసం తీసుకువెళ్తున్నాడో నీకు అర్థమవుతోందా అని చెంబా అంటే, ఆ బాగి కోసం అంటే అని మనోహరి కంగారు పడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ దుప్పట్లోకి దూరి ఆవిరి పట్టుకొని అని చెంబా చెప్తుంటే, చిచి ఆపుతావా, ముందే నేను చచ్చిపోతుంటే ఈ బాగి ఒకటి తోడైంది, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అని మనోహరి అంటే, నువ్వు హుడుక్కోవడం తప్పిస్తే ఏమీ చేయలేకపోతున్నావు అని చెంబా చెప్తుంది. బాగి అప్పుడే వేన్నీళ్ళు కూడా తీసుకొచ్చావా, ఉండు నేను వెళ్ళి దుప్పటి తీసుకొస్తాను అని అమర్ అంటాడు. సార్ పర్వాలేదు, నేను ఆవిరి పట్టుకుంటాను అని బాగి అంటే, ఒక్కదానివే ఎలా పట్టుకుంటావు, నేనున్నాను కదా హెల్ప్ చేయడానికంటూ అమర్ దుప్పటి తీసుకురావటం కోసం గదిలోకి వెళ్తారు. అప్పుడే హాల్లో ఇదంతా చెంబా, మనోహరి, రాథోడ్, పార్థు అందరూ కూడా చూస్తూ ఉంటారు. అమరేంటి మంచి లవర్ బాయ్, మంచి ప్రేమికుడు కూడా ఉన్నట్లున్నాడే అని పార్థు అంటే, అంతేకాదు మంచి యాక్టర్ కూడాను, మిస్సమ్మ గురించిన అన్ని గతం మొత్తం గుర్తుకు వచ్చినా ఏమీ తెలియనట్లు నటిస్తున్నాడు తెలుసా అని రాథోడ్ చెప్పడంతో, అవునా అని పార్థు అంటాడు. మనోహరి, నువ్వు నోరు తెరుచుకొని చూడడం తప్పిస్తే ఏమీ చేయలేవు, కానీ రా లోపలికి వెళ్దాం అని చెంబా అంటే, నువ్వు నోరు మూసుకుంటావా అని మనోహరి నోరు తెరుచుకొని చూస్తూ ఉంటుంది. ఇదిగో ఆవిరి పట్టుకో అని అమర్ దుప్పటి ఇస్తూ ఉంటాడు. దొంగ కోళ్ళలాగా ఎలా చూస్తున్నారో చూడు అని బాగి అనుకుంటూ కాసేపు దుప్పట్లో దూరి, సార్ సార్ నా వల్ల కాదు సార్, నేను పట్టుకోను సార్ అని బాగి అంటుంది. చూడు, పట్టుకోకపోతే జలుబు ఎలా త్వరగా తగ్గుతుంది అనుకుంటున్నావు, ఉండు నేను నీకు పట్టిస్తాను, నేను ఎంతసేపు దుప్పట్లో ఉంటానో నువ్వు కూడా నాతో పాటు అంతసేపు ఉండాలి, ఎందుకంటే నువ్వు ఒక్కదానివే ఉండలేకపోతున్నావు కదా అని అమర్ అంటాడు. సరే సార్, అలాగే సార్ అని మనోహరి చూడాలని కావాలనే బాగి అలా చేస్తూ ఉంటుంది. అమర్ దుప్పట్లో దూరుతూ ఉంటే, అమర్ ఆగు, నువ్వెందుకు, మళ్ళీ నీకు తన జలుబు అంటుకుంటుంది అని మనోహరి అంటే, ఏం కాదులే మనోహరి, అంటుకుంటే పర్వాలేదులే అని బాగి అమర్ ఇద్దరు దుప్పట్లో దూరుతూ ఉంటే, చా అంటూ మనోహరి మండిపడుతూ చూస్తూ ఉంటుంది. సార్ నా చేయి పట్టుకుంటున్నారు సార్, ఏంటి సార్ నా తలని ఢీకొడుతున్నారు సార్, అబ్బా సార్ అని కావాలనే బాగి మాట్లాడుతూ ఉంటుంది. ఇది కుళ్ళుతో చచ్చిపోయేలా ఉంది ఈ మనోహరి అని చెంబా అనుకుంటూ ఉంటుంది. సరే మళ్ళీ పట్టుకుందాం అని రెండోసారి కూడా అమర్ బాగి దుప్పట్లో దూరి ఆవిరి పట్టుకొని మరింత దగ్గరగా ఇద్దరు దగ్గరవుతున్నట్లు ఉంటారు. అలా ఇద్దరు
దగ్గరగా ఉండటంతో బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది. సరే సరే ఇప్పుడు అయిపోయింది కదా, ఇంకెప్పుడు ఇలా ఐస్ క్రీమ్ తినాలని గోల చేయకు, తినకు అని అమర్ చెప్పి వెళ్తూ ఉంటే మనోహరి కావాలనే ఉన్నట్లుండి తుమ్ముతూ ఉంటుంది. దీనికేమైంది ఉన్నట్లుండి ఇలా తుమ్ముతోంది అని చెంబ అనుకుంటూ, అయ్యయ్యో మనోహరి మేడం కూడా జలుబు చేసిందే, ఎవరైనా వచ్చి ఆవిరి పట్టండి అని చెంబా చెప్తుంటే అమర్ మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేను పడతానంటూ పార్తు ముందుకు రావటంతో, కరెక్ట్ సార్, మీరైతేనే మనోహరి గారికి కరెక్ట్ అని రాథోడ్ చెప్తాడు. మనోహరి నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇదిగో మను, సార్తో ఆవిరి పట్టించుకో అని బాగి దుప్పటి అందిస్తుంటే రామను అని పార్తు దుప్పటి కప్పుతూ ఉంటాడు. ఏం చేస్తున్నావు, నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు, నాకు జలుబు తగ్గిపోయిందంటూ మనోహరి లోపలికి వెళ్తుంది. బాగి నవ్వుకుంటూ ఉంటుంది. తర్వాత రోజు బాగి మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటే గుడ్ మార్నింగ్ మిస్సమ్మ అంటూ రాథోడ్ వస్తాడు. రాథోడ్ ఆగు, నాకు ఎందుకో డౌట్ వస్తుంది, పార్తు గారు వచ్చి రాగానే మనోహరి ప్రేమలో పడిపోయాడు అనిపిస్తోంది అని బాగి చెప్తుంటే రాథోడ్ వింటూ ఉంటాడు.